పురుషోత్తం దాస్ ఏం చేయబోతున్నాడు, పూర్ణ ఏం చేయబోతుందని చెప్పి సార్ ఫోన్ చేయండి. ఏందో సార్ ఇవన్నీ ఏడైతే ఏడైతే సార్ ఇవన్నీ నువ్వు ఆడా కాదు మగా కాదు, అలాంటి తేడా కూడా కాదు. ఏడ సార్ ఇవన్నీ ఏడా మీరన్నా 2 చేతుల బిజినెస్ చేస్తున్నాడు అంటే మీకేం పోయి కాలం అని చెప్పినాడు. అంటాం ఒక్కోసారి అంటా వాళ్ళకి మనసులో బయట అన్నామంటే మళ్ళీ ఇంకొక ఫీల్డ్ మళ్ళీ ఇమీడియట్ గా ఏం చేస్తారు, అబ్బాయి కంప్లైంట్ చేస్తారు, సార్ దాస్ సార్ ఎక్కడన్నాడు అంటున్నాడు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఒక ఆయన 3 లక్షల అప్పు గురించి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఒక స్టార్ డైరెక్టర్ ఇక్కడ మనకు 3 లక్షల అప్పు. ఎవరికి ఎంత బాగుంటుందో తెలియదు మనకి. ఇలా పని చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ శరీరం ఉంది కదా, ఏం చేస్తాం ఈ శరీరం? ఈ శరీరాన్ని శ్వాస ఆగిపోతే చచ్చిన చేపతో కూడా కొంచెం డబ్బులు ఏమి వస్తాయేమో చచ్చిన చేపకి, కానీ ఈ శరీరానికి కూడా రాదు. ఇలాంటి శరీరాన్ని తీసుకెళ్ళి మీరు మార్కెట్లో ఏం అమ్మలేరు. ఈ శరీరం దేనికి పనికిరాదు. శ్వాస ఉన్నంత వరకే పోరాడు, శ్వాస ఉన్నంత వరకే యుద్ధం చేయి. యుద్ధం ఎవరితో చేయాలి తెలుసా? నీతో నువ్వు చేయాలి, బయట ఎక్కడో కాదు. నీ శరీరంలో చాలా రకాల నెగిటివ్స్ ఉంటాయి. ఒకరితో సరిగ్గా నువ్వు కలిసి సాంగత్యం హార్మోని ఉండదు. కొంతమందికి ఎవరు చూసినా కూడా ఏకాంశాలు అనిపిస్తుంది. ఎవరికి అనుకున్నంటే ఈ పేదవాళ్ళకి ఉండదు, ధనవంతులకు ఉండదు, మధ్య తరగతి మన వాళ్ళకే. నాకు అనిపిస్తుంది ఎవరైనా వృత్తి నేను సక్రంగా ఉండదు అనుకుంటే ఇది ₹1,00,000 రావడం చాలా ఈజీ, చాలా ఈజీ, సింపుల్. గోగెట్లర్ 3 స్టెప్పులు ₹1,00,000 సంపాదించవచ్చు. ఈ 3 స్టెప్పులు చేయమా అలా మీకు ఆల్రెడీ సక్సెస్ ప్రిన్సిపల్ ఇచ్చింది. సార్ కోర్ చేయాలంటే సార్ నేను ఎవ్రీ మంత్ 5,000 అమ్మాలి, 5,000 అమ్మాలి సార్. నేను ఇప్పుడు బిజినెస్లోకి వచ్చినాక గడ్డం తీసుకుంటున్నా, నేను ఈ బిజినెస్లోకి వచ్చినాక గడ్డం తీసుకుంటున్నా, ఈ బిజినెస్లోకి వచ్చినాక బ్రష్ చేస్తున్నా, ఈ బిజినెస్లోకి వచ్చినా బోర్ తింటున్నా అనేట్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మరి మీ ఇంట్లో మీరు వాడడానికి 5,000 ఖర్చు అవుతారు, 10,000 ఖర్చు అంటే ఇప్పుడు ఏడా బిజినెస్ చేస్తావు? ఏడైతే బిజినెస్ అవుతుందా? 5-10,000 అమ్మలేవు, కానీ 5,000 కోట్ల కంపెనీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు నువ్వు? 5,000 కోట్ల కంపెనీ ఎట్లా హ్యాండిల్ చేస్తావు? ఈరోజు గవర్నమెంట్ పిలిచి ఇందిరాగాంధీ స్టేడియంలో నాయన మీరు మంచి బాగా పనిచేస్తున్నారని చెప్పి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతుంది మన 3 లేడీస్కి. ఇక్కడ అర్థం చేసుకోండి. నేను గవర్నమెంట్ లో చూడండి 14 సంవత్సరాలు పనిచేసిన ఐపీసీ, సిఆర్పిసి, ఐఈఏ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద, ఐపీసీ మీద ఆల్రెడీ అవి చట్టాలు మారిపోయినాయి. దాని మీద 14 సంవత్సరాలు చేసిన. నాకు ఒకటే తెలుసు, ఏం తెలుసు అంటే పని హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు. ఈ భూమి మీద హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు. మీరు ఏం పని చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. సార్ నేను ఇక్కడ కుట్టుంటే నాకు డబ్బులు వచ్చిండేవా, ఇక్కడ కుట్టలేకపోతే నేను డబ్బులు వచ్చిండేవి కాదు. నేను ఆడపిల్లనైతే నేను పని చేస్తుండేవాడిని, మగపిల్లనైతే పని చేస్తుండేవాడిని. నేను ఆంధ్రాలో కాకుండా తెలంగాణ పుట్టి బాగుండేది, తెలంగాణ కాకుండా దుబాయ్లో పుట్టి బాగుండేది, దుబాయ్లో కాకుండా నేను ఢిల్లీలో పుట్టి ఉంటే బాగుండేది. ఇట్లాంటి వదిలేండి. పని మాత్రమే. ఇన్నోసెన్స్ ఎట్లా తెలుసా? వీరబ్రహ్మేంద్ర స్వామి మీకు తెలుసో తెలీదు, నాకైతే తెలుసు. ఎందుకంటే మన ఆ యొక్క దేవాలయాన్ని సందర్శించుకున్నాను. ఆయన ఒక శిష్యుడు ఉండేవాళ్ళు, వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధాంతం చెప్పి ఇన్నోసెన్స్ గా పనిచేస్తే ఎలా రిజల్ట్ వస్తే చెప్తా చూడండి. ఆయన ఏం చేశాడు అంటే అందరు శిష్యులు ఆయన మీద ఒక అవమానించేటోళ్ళు, సార్ ఎందుకు మీరు ఎక్కువ ఈ సిద్ధులు ఎందుకు బాగా నమ్ముతున్నారు, ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మితే మీకు మంచిది కాదని చెప్పి శిష్యులు సలహా ఇచ్చేవాళ్ళు. అంటే అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అనేటోడు, ఎందుకు నీ సిద్ధుని ఎక్కువ నమ్ముతాను చూపిస్తాను అని చెప్పి ఇలా దారిని నడుచుకుంటూ వెళ్తే అక్కడ కుక్క చచ్చిపోయింది. ఆ కుక్క చచ్చిపోతే అక్కడ అందరూ చూస్తారు వాసన ఒకటే వాసన, ఏం వాసన అని చెప్పి ఒకటే వాసన అంటారు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి అందరూ పిలుస్తాడు, ఇక్కడే మీ యొక్క నిజాయితీని చూస్తాను, మీ భక్తిని చూస్తాను,
మీలో ఉన్న ఎంత విశ్వాసం నా మీద ఉందో చూస్తానని చెప్పి అంటాడు. అవునా సరే అని చెప్పి అక్కడ ఆపిన తర్వాత అక్కడ కుళ్ళిపోయిన ఏదైతే కుక్క శవం ఉందో ఆ శవము మీరు తినండి అని చెప్పి అందరికీ చెప్తాడు. అందరికీ చెప్పేసరికి ఒక్కడు వెళ్ళడు, ఒక్కడు తినడానికి కంపు 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 ఎవరైనా వెళ్తాడా వెళ్ళడు కదా. సో ఒక సిద్ధుడికి చెప్పారు మీరు వెళ్ళని అనుకునంటే సిద్ధుడు ఇమీడియట్ గా వెళ్ళి ఏం చేసినట్టుకుంటే ఆ స్వామి అని చెప్పి పాదాలకు నమస్కారం చేసుకుని వెళ్ళి తింటుంటాడు. ఆ కుక్క మాంసం ఏదైతే తింటుంటాడు. తినేసరికి అందరూ ఒరే కుళ్ళిపోయిన కుక్క మాంసం తింటున్నాడు ఒకటే అని నమ్ముతాడు. కానీ యాక్చువల్గా ఆయన గురువుకి ఎప్పుడైతే నమస్కారం చేసుకుని అక్కడికి వెళ్ళేసరికల్లా అవి పలు రకాల పండ్లు, అవి రకరకాల పండ్లు అయిపోయినవి. ఆయన పండ్లే తింటున్నాడు. ఇది చూసే వాళ్ళందరికీ కుక్క మాత్రమే